హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు హరితవనం. ఈ కథని రచించిన వారు అనసూయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సీనయ్య విజయవాడ సంబంధం వారికి మన కృష్ణ బాగా నచ్చాడు. చూసుకోవటానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారా ఆనందంగా చెప్పాడు సూర్యారావు. చెప్పటానికి ఏముంది బాబాయ్, వాడికి నమ్మకం లేదు. తీరా వెళ్ళాక అమ్మాయి వాళ్ళు వద్దంటారేమో అని వాడి అనుమానం. ఇందులో అనుమానం ఏమీ లేదు, అన్ని విషయాలు వారికి చెప్పా అన్నాడు. విషయం విని అక్కడే ఉన్న కృష్ణ కల్పించుకుని, అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పారా? నేను రైతును అని తెలిసి ఒప్పుకున్నారా అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకురా అంత ఆశ్చర్యపోతావు? రైతైతే ఏంట్రా, కాలొంకరా చెయ్యొంకరా, లక్షణమైన కుర్రాడివి, నీకు వంకేమిట్రా? మీరంతే అంటారు. ఇదివరకు వచ్చిన సంబంధాల వాళ్ళు మొదట ఇలాగే అన్నారు. తీరా వెళ్ళాక పొలం ఉంటే ఏంటి ఉద్యోగం లేనప్పుడు అన్నారు. ఇంకొకరైతే మేము ఉద్యోగమే వ్యాపారమో ఇప్పించుకుంటాం, ఊరు వదిలి రమ్మన్నారు. వీళ్ళని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అసలు చాలా సంబంధాలు నేను రైతుననే ముందుకు రాలేదు. అందుకే మీరేమన్నా మొదలపు కానీ చేయటం లేదు కదా అన్నాడు. ఓరి బడవా, 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చెయ్యమన్నదే ఒకప్పటి మాట. తాళికి విలువున్న రోజులవి. ఇప్పుడు అలా జరిగితే మరుసటి రోజే విడాకులు అంటున్నారు. 10 కాలాలు పచ్చగా ఉండమని దీవించాలి అంటే అటువంటి పనులు చెయ్యకూడదు. కాబట్టి అంతా చెప్పాకే వారు ఒప్పుకున్నారు. వాడు అలాగే అంటాడు. మీరు మంచి రోజు చూడండి మామయ్య అంది అక్కడే ఉన్న కృష్ణ తల్లి సుగుణ. ఏమంటారు అన్నట్లు భర్త వైపు చూస్తూ. మనమేం కావాలని వెంటపడలేదు కదరా. సంబంధమైతే అన్ని విధాలుగా బాగుంది. వాళ్ళకి నచ్చితే మనకి అభ్యంతరం లేదుగా. ఇంతకు ముందువి మనం కావాలనుకొని వెళ్ళినవి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కనుక వెళ్ళడంలో తప్పు కనిపించటం లేదు అన్నాడు సీనయ్య. తండ్రి కూడా అలా అనేసరికి అన్యమనస్కంగానే పెళ్లి చూపులకి ఒప్పుకున్నాడు. చాలా రోజులుగా పెళ్లి సంబంధాలు చూడవద్దని వాయిదా వేస్తూ వచ్చిన కొడుకు సరే అనేసరికి సంతోషం వేసింది సీనయ్యకి. సూర్యారావు సీనయ్యకి బాబయ్య వరసయ్యే దూరపు బంధువు. ఓ రోజు సీనయ్యను చూడటానికి వచ్చినప్పుడు సీనయ్య దిగులుగా కూర్చుని ఉండటం చూసి ఏంటి విషయం అని అడిగాడు. ఏం చెప్పామంటావు బాబాయ్, ఇది వరకు వ్యవసాయం అంటే మా అన్నదమ్ములని కలిపి 40 ఎకరాలు ఉండేవి. అందరం కలిసి పనులు మేమే చేసుకునేవారు. పిన్నులు, బాబాయిలు, పిల్లలు అంతా ఈరోజు మా పొలం దున్నితే తర్వాతి రోజులు తమ్ముడు వాళ్ళని అట్లాగే నాట్లు కలుపు తీయడం, వంతుల వారిగా నీళ్లు పెట్టడం, కాపలా కాయడం అన్నీ కలిసే చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం వారు ఉచిత చదువులు పెట్టాక పిల్లలంతా చదువులకు పోతుంటే బయట నుండి కూలీనాలి తెచ్చుకోవాల్సి వస్తుంది. దానికి తోడు వానలు పడకపోవడం, నాసిరకం ఎరువులు, పంట దిగుబడి రావటం లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. 2 తమ్ముళ్ళు కూడా పిల్లలకు మంచి చదువులు కని పట్నం వెళ్ళారు. నేను ఒక్కడినే అయిపోయాను. నాకు వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు. ఇంకొకరి దగ్గర పనిచేయటం అసలే తెలియదు. అందుకే తమ్ముళ్ళ పొలాలు కూడా నేనే కౌలు తీసుకొని కింద మీద పడుతున్నాను. నా కష్టం చూడలేక పెద్దవాడు కృష్ణ ఓ పక్క చదువుకుంటూ నాతో పాటే పనులు చూసుకున్నాడు. అయినా ఫలితం దక్కలేదు. తమ్ముడు వాళ్ళు కౌలు బయట వారికి ఇచ్చుకున్నా బాగుండేదిగా అనే ఫీలింగ్తో ఉంటే అప్పు తెచ్చి కౌలు చెల్లించా. బాబాయి పిల్లల కన్నా మనం తక్కువ ఉండకూడదని చిన్నాళ్ళిద్దరినీ పట్నంలో మంచి చదువులు చదివించమని కృష్ణ ఒకటే గొడవ పెడితే సరే అన్నాను. వాళ్ళకి ఏ రోజు డబ్బు లోటు రానియక బాగా చూసుకున్నాడు. తీరా వాళ్ళ చదువులు అయ్యాక అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. అంతా బాగానే ఉంది. వీడికి పెళ్లి చేద్దామనుకునే టైంలో సంబంధాలు చూస్తుంటే ఉత్త బీకాం చదివి వ్యవసాయం చేసుకునే వాడికి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళకేమో ఉద్యోగం ఉంది కదా అని తొందర పెడుతున్నారు.
ఎన్నాళ్ళు నా కోసం ఆగుతారు? వాళ్ళకి చెయ్యండి అంటే వారికి చేసేసాను. చూస్తుండగానే వీడికి 35 వయసు వచ్చింది. ఇప్పుడేమో అప్పులు అలాగా పెట్టుకొని నాకు పెళ్ళేంటి అంటాడు. అదో రకం అనేది, ఇదో రకం అనేది. అందుకే నీ కోడలు అసలు భూమి అమ్మేద్దాం అంటుంది అన్నాడు. ఇంత మాత్రం దానికి దిగులెందుకురా? వాడికి మంచి సంబంధం నేను చూస్తాను. కాస్తో కూస్తో కట్నం వస్తుందిగా, అప్పు తీర్చవచ్చు. ఏమంటావు అన్నాడు. పెళ్ళి అవటమే అంతంత మాత్రమే అంటుంటే ఇంకా కట్నం ఏంటి బాబాయ్? వాడిని అర్థం చేసుకునే మంచి పిల్ల దొరికితే చాలు. అప్పులంటావా? ఇంకో 2 ఏళ్ళు చూసి నీ కోడలు చెప్పినట్లే భూమి అమ్మేస్తే ఇక నా దిగులు ఉండదు. వ్యవసాయం నమ్మి వీడి జీవితం ఇలా అయ్యిందేమో అని బాధ. అందుకే వీడిని అర్థం చేసుకునే మంచి అమ్మాయిని చూడు బాబాయ్ అన్నాడు. ఆ రోజు సీనయ్య చెప్పింది గుర్తుపెట్టుకుని తనకి తెలిసిన ఈ విజయవాడ సంబంధం తెచ్చాడు. ఏ కళనున్నాడో పెళ్లి చూపులకి ఒప్పుకున్నాడని ఆనందంతో ఎలాగైనా ఈ సంబంధం కుదిరేటట్లు చూడు స్వామి అంటూ దేవుణ్ణి మొక్కుకున్నాడు. పెళ్లి చూపులు తతంగం ముగిశాక ఇద్దరూ మాట్లాడుకోవటానికి ఏకాంతం కల్పించారు పెద్దలు. హరిత, మీరు అన్నీ ఆలోచించుకునే ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నారా అడిగాడామని సంశయంగా. హరిత అర్థం కానట్లు అతని ముఖంలోకి చూసింది. అంటే ఏం లేదు, మీరా పట్నంలో పెరిగారు, మాదా ఓ మోస్తరు గ్రామం, పైగా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంలో ఎదుగుదల ఉండదు అని చాలామంది అభిప్రాయం. నా వయసు కూడా 35. మరి ఈ రైతును చేసుకోవటం మీకు ఇష్టమేనా, లేదా ఎవరైనా బలవంతం చేస్తున్నారా అన్నాడు. అయ్యో అదేం లేదండి, మీ సంశయం తీరాలంటే మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ బయటికి వచ్చి, నానా ఓసారి టెర్రస్ పైకి తీసుకెళ్ళి చూపిస్తాను అంది. ఓ అలాగే అమ్మా, వెళ్ళిరండి అన్నాడు గోపాలరావు. హరిత వాళ్ళు ఉండేది 4 అంతస్తుల అపార్ట్మెంటు. వీళ్ళు 3వ ఫ్లోర్లో ఉంటారు. లిఫ్ట్ పైన ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఆగింది. డోర్ తీసి 4 అడుగులు వేయగానే ఎంతో అందమైన రూఫ్ గార్డెన్, రకరకాల పూల మొక్కలు, కాయకూరలు, పండ్ల మొక్కలు కుండీలలో చాలా పొందికగా బలంగా పచ్చదనంతో ఆహ్లాదపరుస్తూ దర్శనమిచ్చింది. మరో పక్క సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒక్కసారి అంత పచ్చదనాన్ని చూసి అబ్బురుపడి, ఇదంతా మీ ఇంట్రెస్టా అన్నాడు. అవును, నాకు మొదటి నుండి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నేను చదివింది బీఎస్సీ ఫిజిక్స్. స్కూలులో టీచర్గా చేసేదాన్ని, కానీ ఈ ఇంట్రెస్ట్తో అగ్రికల్చర్లో డిప్లొమా కూడా చేశాను అంది. అతను మెచ్చుకోలుగా చూశాడామె వైపు. నేను అసలు ఊహించలేదు. ఈ రోజుల్లో అంతా ఇంజనీర్లు, అమెరికా అమెరికా అంటూ పరుగెడుతుంటే నా బోటి రైతుని ఇష్టపడటం ఏంటా అని ఆశ్చర్యం వేసింది. అయితే ఈ ఇంట్రెస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకోవటానికి కారణమా అన్నాడు. ఎందుకు పదే పదే మిమ్మల్ని మీరు అలా అనుకుంటున్నారు? కష్టపడే రైతులకి డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా మెండు అని మా మేడం చెప్తుంటారు. అసలు మీకో విషయం తెలుసా? ఇప్పుడు వ్యవసాయం దండగ కాదు, ఉందాతనం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వ్యవసాయం చేయటం ఫ్యాషన్గా మారుతుంది. ఎంత డబ్బు సంపాదించిన వారైనా ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడు స్వయంగా వ్యవసాయ పనులు చేయటానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవునా అన్నట్లు ముఖం పెట్టి, అది కేవలం కాలక్షేపానికి. మరి బ్రతుకు తెరువు కోసమైతే పంటలు పండితేగా హుందాగా నిలబడటానికి అన్నాడు. నా స్నేహితురాలి అమ్మగారు వ్యవసాయ కాలేజీలో ప్రొఫెసర్. ఆమె తన అనుభవంలో ఏం చెప్పారంటే, నీటి ఎద్దడి ప్రాంతంలో రైతులు నీటి వసతి కోసం బోర్ల మీద ఆధారపడి వాళ్ళు మొదటి నుండి ఏం పండిద్దామనుకుంటున్నారో అదే తప్ప మరో కొత్త ఆలోచన చెయ్యక నష్టపోతుంటారని,
భూమి సారాన్ని బట్టి పంటలు మార్పిడి ముఖ్యమని, ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పంట పండించటంతో పాటు మార్కెట్ మెలకువలు చాలా ముఖ్యమని, ఉత్పత్తులు జాగ్రత్తగా మార్కెట్ చేసుకోగలిగితే అంత నష్టాలు రావని తనకి తెలిసిన విషయాలే అయినా అందంగా చెప్తుంటే అలా వింటూ ఆమెని చూస్తున్నాడు. అతను చూస్తున్నాడని గమనించి, మీరు ఏమీ అనుకోనంటే ఇంకో మాట అంది. చెప్పు అన్నట్లు చేత్తో సైగ చేశాడు. ఒక్క వ్యవసాయం మీదే కాకుండా వ్యవసాయ ఆధారిత పంటల ప్రొడక్ట్స్ మీద కూడా దృష్టి పెడితే భూములు అమ్మవలసిన పరిస్థితి రాకపోవచ్చు అంది. అంటే అన్నట్లు చూశాడు. ఆ విషయం తర్వాత చెప్తాను. నేను ఈ టెర్రస్ గార్డెన్ ఇలా కాస్త స్థలంలో పండిస్తేనే నాకు నెలకు 25,000 వస్తాయి. మరి ఎకరాల్లో పండిస్తే బాగుంటుంది కదా అని నా కోరిక. మాకా పొలాలు కొనే శక్తి లేదు. నాకున్న ఆపేక్ష కనిపెట్టి నాన్న ఈ సంబంధం బాగుంటుంది అని చెప్పారు. మీరు అనుకున్నట్టు నేను కూడా అంత బాలకుమారినేం కాదులేండి. మీకన్నా 3 ఏళ్ళు చిన్న. నా పెళ్ళి లేట్ అవ్వటానికి పెద్ద కారణాలేం లేవు. 2-3 సంబంధాలు నాకు నచ్చలేదు. ఎక్కువ సంబంధాలు మేమిచ్చే కట్నం నచ్చలేదు అంది నవ్వుతూ. అయ్యయ్యో, మేం కట్నం ఆశించలేదండి అన్నాడు. అదే నేను తర్వాత చెప్తాను అన్నది. సూర్యారావు గారు మీ గురించి మొత్తం చెప్పారు. కుటుంబం కోసం మీరు పడిన శ్రమ, వ్యవసాయం వదలకపోవటానికి కారణం. నిజానికి ఆ విషయమే నాకు బాగా నచ్చింది. ఇక కట్నం ప్రసక్తి వద్దు కానీ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకానికి తగిన యూనిట్ పెడతాను. దానికి మాత్రం అనుమతి ఇవ్వండి అంది. ఏంటవి? ఇప్పుడు మునగాకు, కరివేపాకు చాలా పోషకాలు ఉన్నాయని జనం బాగా కొంటున్నారు. అన్ని వేళలా దొరకాలంటే ఆ ఆకులు కోసి ప్రాసెస్ చేసి ప్యాకెట్లో నింపితే చాలా కాలం నిల్వ ఉంటాయి. విదేశాలకి ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. అలాంటిది ఒక చిన్న బడ్జెట్లో ఒకటి పెడతా అంది. అతను చిరునవ్వు నవ్వాడు. ఇక మీ అమ్మా నాన్నల గురించి అని చెప్పబోతుంటే వద్దని చేత్తో వారిస్తూ, మొక్కల్ని ఇంత శ్రద్ధగా కనిపెట్టుకుని ప్రేమించే మీరు మనుషులను ప్రేమించరని ఎందుకనుకుంటాను అన్నాడు. ఆ మెచ్చుకోలుకి ఫిదా అవుతూ, మరి మీ అభిప్రాయం ఏంటి అడిగింది. ఇంకా అభిప్రాయం దగ్గరే ఆగిపోయావా? ఆల్రెడీ నువ్వు ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నానని చెప్పావు అన్నాడు ఒంటెగా. ఆమె సిగ్గుతో తల వంచుకోవటం చూసి, నాకు జరగబోయేదంతా కళ్ళకు కనిపించేటట్లు చేశావు. నీతో పాటు నీ ఆలోచనలతో మా నాన్న ఆశలు, నా కలలు కనిపిస్తున్నాయి. నీలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి దొరకటం ఈ రైతు అదృష్టం అన్నాడు. అదిగో మళ్ళీ అలా అనవద్దు అన్నానా అని చెప్పటానికి చూపుడు వేలు ఎత్తిన హరిత వేలును పట్టుకొని సుతారంగా ముద్దు పెట్టుకొని, లేదు, రైతులకి మంచి క్రేజ్ ఉంది అని ఒప్పుకుంటా అన్నాడు. హరిత ముఖంపై నవ్వు చూసి నా జీవితం ఇక హరిత వనమే అనిపించింది అతనికి. తను కూడా నవ్వుతూ, పద, అందరూ శుభవార్త కోసం ఎదురు చూస్తుంటారు అంటూ లిఫ్ట్ వైపు అడుగులు వేశాడు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.